అందరికీ మరణాతండి. ఈ రోజు వాక్యము యోహాను సువార్త 4వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరేడి నీటి బొగ్గుగా ఉండును అని యేసు ప్రభువారు ఒక సందర్భంలో మాట్లాడి ఉన్నారండి. మనం వాక్యమును ధ్యానిస్తూ ఉన్నప్పుడు అనేకమైన మర్మమైన విషయాలు బయలుపడతా ఉంటాయి. కనుక ఈ వాక్యం ధ్యానిస్తూ ఉన్నప్పుడు దేవుడు నాకు అందించిన కొన్ని విషయాలు మీ అందరికి తెలియజేయాలని ఆశపడతా ఉన్నాం. నీటి ఓట అనగా అర్థం ఏమిటి? దేవుని ఆత్మ మనలో ఊరెడి బొగ్గగా ఉంటా ఉన్నారు. ఇంకా మనం గమనిస్తూ ఉంటే మీలో ప్రతి ఒక్కరూ మీ ఆత్మీయ స్థితిని గురించి బాగా ఆలోచన చేయాలండి. మీలో ఏ ఓటలు బయలుదేరుతా ఉన్నాయి? పరిశుద్ధత అనే ఓట మీరు కలిగి ఉన్నారా? రెండవదిగా శక్తి కలిగిన ఓట మీలో ఉన్నదా? మూడవదిగా జీవపు ఓట మీరు కలిగి ఉన్నారా? నాలుగవదిగా న్యాయపు ఓట మీరు కలిగి ఉన్నారా? ఐదవదిగా వెలుగు ఓట. ఇవన్నీ మీలో మరి బయలుదేరుతా ఉన్నవా? మీలో నుండి మరి వృద్ధి చెందుతా ఉన్నవో లేదో అని ఈ వాక్యం ద్వారా పరిశీలన చేసుకునండి. ఎందుకంటే మన బాహ్య సంగతులు కాదు, కానీ మన అంతరంగ విషయముల మీద మనసు పెట్టవలసిన వారు. ప్రభు త్వరగా వస్తూ ఉన్నారు కనుక మనము ఆత్మీయముగా సిద్ధపడి మన ఓటలన్నీ ఆయనలోనే ఉన్నవి కనుక ప్రతి దినమందు కూడా ఈ లక్షణాలన్నీ మనం కలిగిన వారిగా దేవుని రాకకే ఎదురు చూడగలిగే ధన్యత, దేవుని మహిమపరిచే ధన్యత ఈ వాక్యం ద్వారా మీ ಎಲ್ಲರಿಗೂ కలుగును గాక. ఆమేన్.